అయోధ్యకు సంబంధించి అక్కడ విరాళాలు దొంగతనంగా సంబంధించి మన దగ్గర వీడియో ఇవ్వాల. ఎందుకు ఇవ్వలేదు నేను? ప్రాపర్గా విచారణ జరిగిన తర్వాత అప్పుడు వీడియో ఇద్దామని ఆగా. బట్ మిగతా వాళ్ళకి సంబంధించి ఇమీడియట్గా వీడియోలు ఇస్తాం కదా, మరి ఎందుకు ఇవ్వలేదు ఇక్కడ అంటే? గణేష్ గోల్డ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. సంప్రదించండి 9966511144. ఇక్కడ అసలు కంప్లైంట్ ఇచ్చింది ట్రస్ట్ వాళ్ళే, అక్కడ దొంగతనం జరుగుతుందని చెప్పేసి గుర్తించింది ట్రస్ట్ వాళ్ళే, విచారణకి ఆదేశించింది ట్రస్ట్ వాళ్ళే, అండ్ ప్రాపర్ విచారణ చేసిన తర్వాత అరెస్ట్ చేయించింది ట్రస్ట్ వాళ్ళే. అంటే ఇక్కడ ఏంటి, మామూలుగా ఒక ఆశ్రమమో ఒక స్కూలో ఒక ఆఫీసో ఏదో ఉంది, ఆఫీస్ అనుకుందాం. ఆఫీసులో పర్మనెంట్ ఉద్యోగులు ఉన్నారు, టెంపరీ ఉద్యోగులు ఉన్నారు. ఈ టెంపరీ ఉద్యోగులకు సంబంధించి ఏంటి, వాళ్ళు కొంతకాలమే ఉంటారు. ఆ కొంతకాలం ఉన్నంతలో డబ్బు బాగా పోగేసుకోవాలనుకున్నప్పుడు అక్కడ డబ్బుని మేనేజ్ చేయటం కావచ్చు, వెనకేసుకోవటం కావచ్చు, ఇంటికి పట్టుకెళ్ళడం అవకాశం ఉందో చూస్తారు. అలా చూసి ఈ అయోధ్యలో ఉన్నటువంటి టెంపరీ ఉద్యోగులు ఆ డబ్బు వెనకేశారు, డబ్బు పోగేసుకున్నారు. ఇక్కడ జరిగింది అది. మొత్తం విచారణ చేస్తున్నారు. అండ్ ఇక మీదట ఈ సేకరించిన విరాళాలకు సంబంధించి అకౌంటబిలిటీ ఎలా ఉండాలి, అండ్ లెక్కింపు ఎలా ఉండాలి, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ పక్కాగా అమలు చేస్తున్నారు. అండ్ ఈ ట్రస్ట్కి సంబంధించి కావచ్చు, దేవాలయానికి సంబంధించి కావచ్చు, అధికారాలు ఎవరు ఉండాలి ఏంటి అన్నప్పుడు ఒక ఆర్మీ అతనా లేదన్నప్పుడు రిటైర్డ్ గవర్నమెంట్ అఫీషియలా ఆ వేళ ఆల్రెడీ ఇంటర్వ్యూలు కండక్ట్ చేస్తున్నారు, బోల్డెన్ అప్లికేషన్స్ వస్తున్నాయి, ఇంకా ఫైనల్ ఒకరు చేయాల్సి ఉంది. అంటే మొత్తం సిస్టమేటిక్ నడుస్తూనే ఉంది. మీ ఇంట్లో అయినా మా ఇంట్లో అయినా ఎవరింట్లో అయినా ఎవరో ఒకరి ద్వారా అనుకోకుండా సమస్యలు రేజ్ అవుతాయి. ఆ సమస్యలు చక్కదిద్దుకుంటూ ఉన్నాం. దాన్ని ఇంకా భూతద్దంలో పెట్టి చూడాల్సిన అవసరం ఏంటి? భూతద్దంలో పెట్టి చూస్తూ అయోధ్య రామ మందిరంకి సంబంధించి విరాళాలు మొత్తం నొక్కేశారంటూ బొక్కేశారంటూ ఆ పప్పు యాదవ్ గారు, రాహుల్ గాంధీ వీళ్ళు పార్లమెంట్ దగ్గర స్కిట్లేసి పచ్చి పిచ్చి పనులు చేసినా కానీ దేశ ప్రజానికం ఎందుకు సైలెంట్గా ఉంది? అసలు వాళ్ళకేం సంబంధం? అయోధ్య రామాలయానికి ట్రస్ట్కి విరాళాలు ఇచ్చింది మేము, అక్కడ దొంగతనాన్ని బయట పెట్టింది మా వాళ్ళే, ట్రస్ట్ వాళ్ళే. అండ్ అక్కడ అసలు ఏం జరిగింది ఏంటి మొత్తం కూడా బయట పెట్టింది కూడా వాళ్ళే. అంటే తప్పు జరిగిందనే విషయం వాళ్ళకి తెలుసు, దాన్ని సరిదిద్దుతున్నారు. ఇక మీద తప్పు జరగకుండా కూడా చూసుకుంటున్నారు. సో మొత్తం క్లియర్ అయిపోయింది అది. దానిని రాజకీయం చేద్దామని చూసి అయోధ్య రామ మందిరం యొక్క గొప్పతనం కావచ్చు, లేదన్నప్పుడు అయోధ్య రామ మందిరం గొప్పతనం కాదండి, అయోధ్య రామ మందిరం నిర్మాణానికి సంబంధించినటువంటి ఆ క్రెడిట్ ఉంది చూసారా, అది బీజేపీకి యోగి ఆదిత్యనాథ్కి రాకుండా ఉండాలన్నట్టు, వచ్చిందని చెడగొట్టాలన్నట్టు వీళ్ళు ఏదేదో హడావుడి చేస్తారు ఈ కాంగ్రెస్లో రిమైనింగ్ వాళ్ళు. బట్ అడ్డంగా ఫెయిల్ అయిపోయారు వాళ్ళు. ఎందుకు? అక్కడ తప్పు జరిగింది, తప్పు దిద్దుకున్నారు, అండ్ ఇక తప్పు జరగకుండా నెక్స్ట్ లెవెల్లో సెక్యూరిటీ వేళ ముందుకు వెళ్తున్నారు. ఇది అయోధ్య. కమింగ్ టు తిరుమల, అక్కడ ఆ విరాళాలలో లెక్కేస్తున్న మూమెంట్లో ఎవరైతే డబ్బు నొక్కేశారో అక్కడ పట్టుకున్న అతను ఎవరైతే ఉన్నారో పాపం అతన్ని చంపేశారు. అది ఇంకా విచారణ సాగుతుంది. ఎవరైతే ఆ డాలర్లో రిమైనింగ్ బంగారం దోచేసుకున్నాడే అతను ఆల్రెడీ కన్ఫెస్ స్టేట్మెంట్ ఇచ్చున్నాడు. ఇక అక్కడ రిమైనింగ్ ఏ రకంగా ఈ నొక్కేర్ర వీళ్ళు అన్నప్పుడు మొత్తం వైసీపీ హయాంలో అదంతా జరిగింది. కల్తీ నెయ్యి కొన్ని 100 కోట్లు, ఆ తర్వాత విరాళాలతో వచ్చేసి వాళ్ళకి నచ్చిన విధంగా ధారాదత్తం ఎవరు పడితే వాళ్ళకి ఇచ్చేస్తున్నారు. ఇప్పుడు దాని మీద మొత్తం విచారణ జరుగుతుందా లేదా? 2019-24 మధ్య తిరుమలలో జరిగిన దోపిడీకి సంబంధించి, దారుణాలకు సంబంధించి ఇప్పుడు ప్రాపర్గా విచారణ జరుగుతుంది. ఖచ్చితంగా చర్యలు తీసుకుంటారు. అండ్ తిరుమలలో కూడా అన్నీ ఇప్పుడు సిస్టమేటిక్గా చేసేసారు. పెద్ద ల్యాబ్ పెట్టారు, ఫుడ్ ల్యాబ్ పెట్టారు. మొత్తం టెస్ట్ అయిన తర్వాత వెళ్తుంది ఫుడ్ ఏదైనా సరే, ఫుడ్ మెటీరియల్. అండ్ అక్కడ విరాళాలకు సంబంధించి రిమైనింగ్ అన్నీ కూడా మొత్తం క్రాస్ చెక్ డేగ కన్నా అనమాట, ఇంచెత్తి కూడా మిస్ అవుతుంది ఇక మీదటి నుంచి. సో తిరుమలలో 2019 వైసీపీ హయాం జరిగిన తప్పులని, ఘోరాలని మొత్తం బయటికి తీసి ఇక మీద అక్కడ ఏ తప్పు జరగకుండా పర్ఫెక్ట్ వేలో బెస్ట్ వేలో ముందుకు వెళ్తున్నారు. ఇది తిరుమల. సో అయోధ్య, తిరుమల రెండూ కూడా తప్పులు జరిగాయి, సరిదిద్దుకున్నారు, బెస్ట్ వేలో ముందుకు వెళ్తున్నారు. కమింగ్ టు శబరిమల, శబరిమలకు సంబంధించి నెయ్యి కానీ అక్కడ బంగారం కానీ మొత్తం కూడా బయట పెట్టింది ఏంటంటే బయట వాళ్ళు బయట పెట్టారు, అక్కడ వాళ్ళు కాదు. ఆ ట్రస్ట్ వాళ్ళు, ట్రావెల్ దేవస్థానం వాళ్ళు, గవర్నమెంట్ కాదు, బయట వాళ్ళు బయట పెట్టారు. అది పెద్ద కుట్ర అని చెప్పేసి ఆడంది. నిన్నటి వరకు ఎవరు? కమ్యూనిస్ట్ గవర్నమెంట్. సో ఈ కమ్యూనిస్టులు కదా, సో కంపెనీస్టులు ఏమనొద్దు పాపం, వాళ్ళు కంపాలు చేసుకుంటూనే ఉంటారు అన్నట్టుగా ఈ కాంగ్రెస్, ఈ కమ్యూనిస్టులు అంతా కూడా సైలెంట్ అయిపోయారు. కేరళలో శబరిమల ఆలయం సంబంధించి అంత దారుణం జరిగితే
అంత పెద్ద స్కామ్ జరిగితే నోరు ఇప్పినోడు లేడు అసలు. కేవలం బీజేపీ పాలిత రాష్ట్రాలు లేదా ఎన్డీఏ రాష్ట్రాల్లో మాత్రమే ఇటువంటివి జరిగితే మొత్తం వాళ్ళ మీద తప్పేసాలి. ఇదండి మన దేశంలో దౌర్భాగ్యం, దరిద్రం. అండ్ వీటి గురించి మళ్ళీ ఎవరు మాట్లాడతారు ఏంటంటే అసలు హిందువులు కాని వాళ్ళు మాట్లాడతారు. అసలు రూపాయి ధర్మం ఉంటుంది, రూపాయి దాన్ని ఏమంటారు విరాళం ఇవ్వచ్చు, లేదన్నప్పుడు దక్షిణ అయిన వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు, వీళ్ళు మాట్లాడతారు. ఎందుకు నిందలు వేయాలి కాబట్టి, తప్పేదో జరిగింది భూతద్దంలో చూపాలని కాబట్టి. శబరిమలకు సంబంధించి ఇంకా విచారణ నడుస్తూనే ఉంది. నాటి పినరయి విజయన్ గవర్నమెంట్ పాపాలు 1, 2 కదండి, కుప్పలు మొత్తం బయటపడాలి. ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది అక్కడ, ఐ థింక్ సతీష్ అనుకోండి ముఖ్యమంత్రి, మొత్తం బయట పెట్టాలి. అది ఇంక ఇష్యూ నడుస్తూనే ఉంది. సో అక్కడ కంపల్షన్ ఘోరమైంది. కమింగ్ టు ఇప్పుడు ముంబై సిద్ధి వినాయకుడు. ఈ ముంబై సిద్ధి వినాయకుడు దగ్గర వచ్చినట్టయితే ఇక్కడ 2 రోజుల క్రితం రాజ్ ఠాక్రే మహారాష్ట్ర నవనిర్మాణ శాఖ ఉన్నాడు చూసారా, అతను అంటాడు దగ్గర సంవత్సరానికి 18 కోట్లు దాదాపు పక్కదారి పెడుతూ ఉన్నాయి, ఏం చేస్తుంది గవర్నమెంట్ అంటున్నాడు. వాస్తవానికి అక్కడ కూడా తప్పు జరిగింది, విరాళాలని దోచుకుంటున్నారని చెప్పింది కూడా ట్రస్ట్ వాళ్ళే. దోచుకుంటుంది ఎవరు అన్నప్పుడు అక్కడ పనిచేసే వాళ్ళు దగ్గర 8 మందిని అరెస్ట్ చేశారు. ఇప్పుడు 8 మంది కూడా బెయిల్ వచ్చింది, ఛార్జ్ షీట్ వేస్తారు, కోర్టులో విచారణ జరగాలి. సో ట్రస్ట్ వాళ్ళు మొత్తం కూడా ఏం బయట పెట్టారు, విరాళాలు మొత్తం ప్రాపర్గానే వస్తున్నాయి, మేము చెక్ చేస్తాం, బట్ ఏదో ఒక విధంగా ఎక్కడో చోట నొక్కేస్తారు కదా, అలా నొక్కిన వాళ్ళు ఉన్నారు అని చెప్పేసి ఏసీబీ కంప్లైంట్ ఇప్పించి ఆ తర్వాత విచారణ చేయించారు. అప్పుడు బయటపడింది ఇదంతా కూడా. ఇక్కడ కూడా బయట పెట్టింది ఎవరండి, ఆ ట్రస్ట్ వాళ్ళే, ఈ సిద్ధి వినాయక టెంపుల్ చెందినటువంటి వాళ్ళే. ఇక్కడ కూడా బయట వాళ్ళు ఎవరు లేరు. ఇక డబ్బులు నొక్కేసింది ఇప్పుడంటే ఇప్పుడు కాదండి, గతంలో ఈ ఉద్ధవ్ థాక్రే శివసేన, షిండే శివసేన 2 ఉన్నాయి కదా. సో ఆ ఉద్ధవ్ థాక్రే శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ వాళ్ళు వీళ్ళు పరిపాలన చేశారు కొన్నాళ్ళు. ఆ మూమెంట్లో ఎక్కువ ఇక్కడ పెద్ద స్కామ్ జరిగిందంట, అప్పుడు గట్టిగా వెనకేశారంట. ఆ తర్వాత ఇప్పుడు వచ్చేసి దేవేంద్ర ఫడ్నవీస్ ఉన్నాడు, తర్వాత ఈ షియాజీ షిండే అని షిండే మంత్రివర్గం ఆ టీం వీళ్ళు కలిపి గవర్నమెంట్ ఫామ్ చేస్తున్నారు. ఇప్పుడు వాళ్ళు ప్రాపర్గా విచారణ చేస్తున్నారు, పోలీస్ కేసు ఫైల్ చేశారు, అరెస్ట్ చేశారు, ఛార్జ్షీట్ కోర్టుకు వేశారు, విచారణ నడుస్తుంది. సో ఇప్పుడు అర్థం కావాల్సింది ఏంటంటే ఆ మహారాష్ట్ర న్యాయ మంత్రిత్వ శాఖ ఉంది కదా, వాళ్ళు ఈ సిద్ధి వినాయకుడు టెంపుల్కి సంబంధించినటువంటి వాళ్ళని అడుగున్నారు. ఏమనంటే అసలు ఆలయానికి విరాళాలు ఎంత వస్తున్నాయి, మీరు దేనికి ఖర్చు పెడుతున్నారు, ఎటు వెళ్తుంది డబ్బు, మాకు మొత్తం స్టేట్మెంట్ ఇవ్వండి, లెక్కలు ఇవ్వండి అన్నారు. ఓకే సార్ అని చెప్పేసి వీళ్ళు ఇచ్చారు. సో ఇక్కడ కూడా అసలు ఎక్కడైనా తప్పిదాలు జరిగాయా, ఎక్కడైనా పక్కదారి పట్టాయా, లేక ఇండివిజువల్గా ఇక్కడ డబ్బు నొక్కేసి వాళ్ళకు వాళ్ళు ఏదైనా కొనుక్కోవడం దాచుకోవడం చేసుకున్నారు, అది బయటపడాలి, అది చేస్తున్నారు. సో అంతిమంగా నేను చెప్పేది ఏంటంటే మరలా గుర్తుంచుకోండి, మన ఇల్లే కావచ్చు, మన ఆఫీసే కావచ్చు, గుడే కావచ్చు, డబ్బు అన్నది అక్కడ ఉంది అంటే పద్ధతిగా ధర్మబద్ధంగా ఎక్కడిదక్కడ ఉంచుతూ దేనికి అది ఖర్చు పెడుతూ ఉండేవాళ్ళు చాలా చోట్ల ఉన్నారు. కానీ ఎక్కడో చోట ఏదో ఒక విధంగా ఎవడో ఒకడు అత్యాశకు పోయి దేవుడు నాకు డబ్బులు బాగా అవసరం ఉంది ఏమనుకోవద్దు అని చెప్పేసి దేవుడికి దండం పెట్టి ఆ డబ్బులు నొక్కేస్తారు. చాలా చోట్ల దొంగతనాలు జరుగుతుంటాయి కదండి, ఇలాగే కదా గుడుల్లో దొంగతనాలు జరిగి చాలా చోట్ల మీరు అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ వాడు దేవుడు దండం పెడతాడు, అతను దొంగతనం చేసి వెళ్ళిపోతున్నాడు. సో ఇక్కడ కూడా ఓ రకంగా ఈ దొంగతనం చేసిన వాళ్ళు ఆ గుడులకు చెందినటువంటి ఉద్యోగులే, పర్మనెంట్ కావచ్చు, టెంపరీ కావచ్చు, బట్ దానిని పై కనిపెట్టి వాళ్ళకి శిక్ష పడాల్సి చేస్తుంది కూడా మళ్ళీ ఆ గుడికి చెందిన ట్రస్ట్ సభ్యులే. బయటోడెవుడు విరాళమేవుడు, బయటోడెవుడు వచ్చేసి ఇక్కడ కొత్తగా దొంగతనం చేసి దోచుకుని కూడా పోడు అనమాట. బట్ దీనిని చిలువుల పలువులుగా చేస్తూ హిందువులు చూసారా దేవుడి సొమ్ము కూడా దొంగతనం చేస్తున్నారు అంటూ ఇటువంటి ఈ రకంగా చేస్తున్నప్పుడు గుడుల్లో ఎందుకు వేస్తారా మీరు, హుండీలు ఎందుకు వేస్తారా మీరు, వేయకండి అంటూ బిల్డప్ ఇస్తూ ఈ హడావుడి చేసేదంత ఎవరు అంటే ఇక అర్థం చేసుకునే వాళ్ళు ఎవరో ఏంటో. వీడియో కండిషన్ మీకు అర్థమైందా? దేవుడి సొమ్ముకి రక్షణ లేదా అంటే లేదనొచ్చు, ఉంది అనొచ్చు, బట్ అంతిమంగా ఉంది అనే అంట. ఎందుకంటే ఏదో గ్రూప్ అది బయటపడేప్పుడు మొత్తం బయటికి లాగేస్తారు. బట్ ఒకటి మాత్రం చెప్తున్నా, గుర్తుంచుకోండి, అవసరానికి దేవుడి సొమ్ము వాడుకున్నా ధర్మబద్ధంగా వాడుకోండి, అడిగి వాడుకోండి, అంతే తప్ప చెప్పా పెట్టకుండా తీసుకుంటే దాన్ని దొంగతనమే అంటారు, అది పాపం.